హలో గైస్, దిస్ ఈజ్ కాళీ కుర్రాలు మెయిన్ హెడ్ బొక్క అదేం లేదులే కానీ కాళీ కుర్రాలు టీం నుంచి ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయిన సరిపోతే శనివారం సినిమా గురించి మనం ఈ టాపిక్లో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా ఉందని చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ మై ఒపీనియన్ అంటే నాకైతే బాగా నచ్చింది. ఎవరి ఒపీనియన్ నేను జడ్జ్ చేయట్లేదు, నాదే కరెక్ట్ అని నేను మెన్షన్ చేయట్లేదు. నాకైతే మాత్రం బాగా నచ్చింది. ఇట్స్ మై ఒపీనియన్. ఇంకా సినిమా గురించి ఒక 3-4 మొక్కల్లో చెప్పాలంటే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఎస్.జె. సూర్య గారివి, నాని అన్నది, అండ్ సాయి కుమార్ గారిది, మురళీ శర్మ గారిది, వీళ్ళందరిది చాలా బాగుంది. అండ్ ప్రియాంక చాలా క్యూట్గా ఉంది. సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది. దట్స్ ఫైన్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే త్రూ ఎంజాయ్ చేస్తుంది, ఎంటర్టైన్ అవుతాం. మంచిగా యాక్షన్ బ్లాక్స్ ఎలివేషన్స్ వచ్చినప్పుడు మనం కూడా చాలా హై ఫీల్ అవుతాం. బీజిఎం అయితే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అనమాట. జేక్స్ బిజాయ్ అంటే ఇంతకుముందు మన తెలుగు సినిమాల్లో అయితే చావు కబుర్ చల్లగా పక్కా కమర్షియల్. అండ్ అలాగే రీసెంట్గా మీరు కింగ్ ఆఫ్ కోతా అనే సినిమా చూస్తుంటే ఆ సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ అందించారు అతను. ఇప్పుడు మన భీమ్లా నాయక్గా వచ్చిన అయ్యప్పన్ కోశం ఒరిజినల్ భీమ్లా నాయక్ అనేది దానికి కూడా ఆయనే మ్యూజిక్ ఇచ్చారు. చాలా బాగుంటుంది అతను మ్యూజిక్. ఎవరు రికాగ్నైజ్ చేయలేదు. ఈ సినిమాతో డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంటారు. దానిలో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. పాటలు నార్మల్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. దానిలో ఎటువంటి డౌట్ లేదు. త్రూ అవుట్ ద ఫిల్మ్ మనల్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చంపేస్తారు చెప్పాలంటే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల సీన్స్ ఇంకా బాగా ఎలివేట్ అవుతాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని నైట్ షాట్స్ ఉంటాయి, అవైతే చాలా బాగా అనిపించాయి. అండ్ అలాగే ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ ఒకటి స్టార్ట్ అవుద్ది. ఆ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నుండి వచ్చి ఒక స్మోక్ షాట్ ఉంటుంది అనమాట. అదైతే నాకు సినిమా మొత్తానికి చాలా బెస్ట్ షాట్ అనిపించింది. మరి మీకు ఏ షాట్, మీకు సినిమా చూస్తుంటే అందులో మీకు ఏ షాట్ నచ్చిందో కామెంట్ చేయండి. యాక్షన్ బ్లాక్స్ అయితే టెరిఫిక్గా ఉన్నాయి. అండ్ అంటే ఇప్పుడు మరీ హై లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన అంత మించి ఉన్నట్టు ఉంటాయి. ఎందుకంటే ఒక మీడియం రేంజ్ నానిగారు లాంటి ఒక సెన్సిబుల్ యాక్టర్కి అలాంటి ఫైట్స్ చూస్తే ఇంకా చాలా హై ఫీల్ అవుతాం మనం ఖచ్చితంగా. చాలా బాగున్నాయి. యాక్షన్ బ్లాక్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ ఓవర్ ద టాప్ అనిపించు, అలా అని ఏదో డౌన్గా అనిపించదు. ఒక పర్ఫెక్ట్ మీటర్ సెట్ చేశారు. చాలా కరెక్ట్గా అనిపిస్తాయి. త్రూ అవుట్ మనం యాక్షన్ బ్లాక్స్కి మంచి హై ఫీల్ అవుతాం. అది మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను. ఎడిటింగ్ ఓకే పర్వాలేదు, వీళ్ళంతా సరిపోయింది. కానీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో మనకి స్టోరీ రివీల్ చేసుకుంటూ అలాగే క్యారెక్టర్ని సెట్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ప్రపోర్షన్స్ ఏంటి, వాళ్ళ యొక్క కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి ఇలాగ ఓపెన్ చేసుకుంటూ ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు మంచి మీటర్ సెట్ చేస్తారు. ఫేస్ ఆఫ్ అనేది ఉంటుంది అనుకోని మనకి కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. టోటల్గా స్క్రీన్ రైటింగ్ ఇక్కడ వరకు చాలా బాగుంటుంది. అండ్ ఆ క్యారెక్టర్స్ని రివీల్ చేసుకుంటూ వచ్చే విధానం కూడా చాలా బాగుంటుంది. ఆఫ్టర్ సెకండ్ హాఫ్ కొంచెం ఎందుకో ప్రెడిక్టబుల్గా ఫ్లాట్గా వెళ్ళినట్టు అనిపించినా ఎంజాయ్ చేస్తుంది డెఫినెట్గా. బట్ ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత కిక్ అయితే ఇవ్వదు. బికాస్ ఆఫ్ ఎడిటింగ్ దీనిలో కొంచెం సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ని ట్రిమ్ చేయొచ్చు, పర్వాలేదు. 2 hours 54 minutes ఉంది. దాన్ని ఒక 2 hours 45 minutes అయినా 40 minutes చేసినా పర్వాలేదు. మ్యాక్సిమం సీన్స్ కొంచెం కట్ చేసి ఉన్నా మనకి ఎంతకన్నా మంచి ఫీలింగ్ వచ్చింది డెఫినెట్లీ. ఇంకా DVV ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. చాలా రిచ్గా కనిపిస్తుంది. ఫిల్మ్ చాలా రిచ్గా కనిపించింది. ఇంత మీడియం బడ్జెట్ ఫిల్మ్కి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే దానిలో ఎటువంటి కంప్లీట్స్ చాలా బాగున్నాయి. ఫైనలీ కమింగ్ టు ద మెయిన్ పిల్లర్ వివేక్ ఆత్రేయ గారు. ఒక సెన్సిబుల్ డైరెక్టర్ అనుకున్నాను. అండ్ ఫస్ట్ ఫిల్మ్ మెంటల్ మధ్యలో చూశాను, తర్వాత బ్రోచేవర్ ఎవరో చూశాను. అండ్ అలాగే అంటే సుందరానికి కూడా చూశాను. అంటే సుందరానికి నాకు తెలిసి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్, ఒక ట్రూ జెమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాకి రావాల్సినంత రికగ్నైజేషన్ నాకు తెలిసి రాలేదు. నేను సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎంగేజ్ అయ్యాను. ఇంత మంచి సినిమాని ఎందుకురా ఇంత కమర్షియల్గా ఫెయిల్ చేశారు. రికగ్నైజేషన్ అయితే బాగా వచ్చింది, బట్ అండర్ రేటెడ్గా మిగిలిపోయింది. కమర్షియల్గా హిట్ అవ్వాల్సిన సినిమా ఎందుకు అనవసరంగా ఫ్లాప్ అయింది అయ్యో అనుకుని చాలా బాధపడ్డాను. బట్ ఈ సినిమాతో అలాంటి సెన్సిబిలిటీస్ అన్ని పక్కన పెట్టేసి వివేక్ ఆత్రేయ ట్రీట్మెంట్తో ఒక మాస్ కమర్షియల్ బొమ్మ దింపితే ఎలా ఉంటుందో అని మనం సరిపోతే సినిమాలతో ఖచ్చితంగా చూసుకోవచ్చు. డెఫినెట్గా బీసీ సెంటర్స్లో ఒక రాజమౌళి, వివి వినాయక్, బోయపాటి సినిమాలకి ఎలాంటి హై ఫీల్ అవుతారో అలాంటి హై ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నేను మాత్రం ఇది బల్ల గురించి చెప్పగలను. నాకైతే నిజంగా అలానే అనిపించింది. నేను థియేటర్లో చూస్తున్నాడు పోనగా తూగిపోతున్నాను. అరే వివేక్ ఆత్రేయ ఇలాంటి సెన్సిబుల్ డైరెక్టర్ అయినా ఇలాంటి ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. ఆయన స్క్రీన్ ప్లే ఎబిలిటీస్ అండ్ రైటింగ్ ఎబిలిటీస్ చాలా వరకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. దానిలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసిన విధానం అండ్ అలాగే క్యారెక్టర్స్ మధ్య ఉన్న రైవల్రీస్, ఆ ఫేస్ ఆఫ్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమా డెఫినెట్గా కమర్షియల్ బ్లాక్ బస్టర్ అవబోతుంది. అది మాత్రం ఎటువంటి డౌట్ లేకుండా పక్కాగా చెప్తున్నాను నేను. పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే నాని అన్న నేచురల్ స్టార్ అనే ట్యాగ్ తగిలించుకొని ఈ సినిమాతో Tier 1కి పక్కాగా వెళ్ళబోతున్నాడు. ఖచ్చితంగా నేను దసరా టైంలోనే అనుకున్నాను. బట్ తర్వాత వెంటనే జానర్ షిఫ్ట్ చేసి హాయ్ నాన్న చేశారు. ఆయన ఎబిలిటీస్ ఏంటంటే అన్ని రకాల జానర్స్ ట్రై చేయాలి, కొత్తదాన్ని ఆయన ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కదాన్ని ట్రై చేయాలి అనే విధానంలో ఉంటారు. కానీ ఇలాంటి స్క్రిప్ట్స్ మాత్రం పడితే డెఫినెట్గా Tier 1లోకి వెళ్ళిపోతారు. అండ్ ఈ సినిమాలో చూస్తే ఒకవైపు సెటిల్డ్గా ఉంటూనే ఒకవైపు తన హై ఆక్టెన్ పర్ఫార్మెన్స్ని చూపిస్తూ యాక్షన్ బ్లాక్స్ అయితే ఎరగదీసేశాడు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎస్.జె. సూర్య గారు. ఆయన ఉన్న ప్రతి సీన్ని ఎంతలా ఎంజాయ్ చేస్తామంటే ఒకవైపు నవ్వుకుంటాం, ఒకవైపు అతనికి కోపం వస్తుంది, ఒకవైపు ఎంటర్టైన్ అవుతాం, ఒకవైపు ఎంగేజ్ అవుతాం. ప్రతి ఒక్కటి ఆయన అయితే ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు మనకి. నిజంగా చెప్పాలంటే ఆయన ఉన్నంతసేపు తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే టూ గుడ్ ఉంటుంది. ఎక్సలెంట్ నేను చెప్పలేదు, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మేజర్గా చెప్పుకోవాలంటే ఎస్.జె. సూర్య గారిది, నాని గారిది ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరు కలిసి ఉన్న సీన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా వీళ్ళిద్దరే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. అంటే పర్ఫార్మెన్సెస్ వైజ్గా చూసుకోవాలంటే మిగతా వాళ్ళందరూ చాలా బాగా చేశారు. సాయి కుమార్ గారు అండ్ అలాగే మురళీ శర్మ గారు అండ్ అలాగే సుప్రీత్, ఇలా అజయ్ ఘోష్, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అజయ్ గారు, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ యాప్ట్గా ఉంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ బాగాలేదని చెప్పట్లేదు, చాలా నార్మల్ లైన్.
అంటే ప్రజలను కాపాడడం ఇది. కాకపోతే ఆ స్టోరీ టెల్లింగ్ అంటే చెప్పే విధానం అనేది ఆ స్క్రీన్ ప్లేలో ఇమిడ్చే ఆ క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేసే విధానం కానీ, అండ్ ఈ సినిమాకి అదే కొత్తదనం చెప్పాలంటే స్టోరీ ఏం పెద్ద కొత్తగా ఉండదు, కాకపోతే స్టోరీ టెల్లింగ్ అండ్ నేరేటివ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. మెయిన్ క్యారెక్టరైజేషన్స్ అనేవి చాలా యూనిక్గా అనిపిస్తాయి. అంటే ఇప్పటివరకు మనం చూసుంటాం కానీ కొత్తగా అనిపిస్తాయి, చాలా కొత్తగా అనిపిస్తాయి ఆ క్యారెక్టర్స్ మాత్రం. రన్ టైం 2 hours 54 minutes అనేది అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఉన్న ఒక యూనిక్నెస్ అనేది ఉన్నా, కాకపోతే అంత రన్ టైం అనేది నార్మల్ బీసీ సెంటర్స్లో అంత ఓడ్చుకోలేరు నాకు తెలిసి. అది ఒక నార్మల్ మైనస్ పాయింట్, పెద్దగా ఏం కాదు. అండ్ అలాగే లవ్ స్టోరీలో ఫస్ట్ హాఫ్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ సీన్స్ని ఇంకొంచెం బాగా చెప్పుంటే బాగున్నావు అని నాకు అనిపించింది. కొంచెం ఫాస్ట్గా ఎందుకో తెగొట్టేశారు అన్నట్టు అనిపించింది. ఓకే, ఇట్స్ ఫైన్, అదే దానిలో పెద్ద కంప్లైంట్ ఏం లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకు అనవసరంగా టూ డెప్త్కి వెళ్తున్నారు అనిపిస్తుంది. ఇవి ఇక్కడతో వదిలేవచ్చు కదా, కానీ మిగతా కొన్ని ఇంకొంచెం సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి, వాటికి అలా నార్మల్గా వదిలేశారు, జస్ట్ లైక్ దట్ అలాగే చెప్పేశారు అనిపిస్తుంది అంతేనే. అంతకన్నా పెద్దగా మైనస్లు ఏం లేవు. ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా. అండ్ మెయిన్గా మనం ఎగ్జైట్ అవ్వాల్సింది ఏంటంటే వివేక్ ఆత్రేయ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఇలాంటి ఒక మాస్ కమర్షియల్ సినిమాని బాగా హ్యాండిల్ చేశాడు. డెఫినెట్గా ఇట్స్ వర్త్ వాచ్ఫుల్. అండ్ ఈ ఆగస్ట్లో నాకైతే సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఇచ్చింది ఆఫ్టర్ కల్కి సినిమా తర్వాత నాకు చాలా బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, ఇలా చాలా మంది సినిమాలు వచ్చాయి, వాటన్నిటికన్నా ఇది నాకు మంచి సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఇచ్చింది. క్లియర్ కట్గా చెప్పాలి అంటే నాని విధ్వంసం, వివేక్ ఆత్రేయ సంభవం, ఎస్జే సూర్య నట విశ్వరూపం, జేక్స్ విజయం మ్యూజికల్ మారణ హోమ్. దట్స్ ఇట్. ఇంకా నా రేటింగ్ వచ్చేసి 3.25 out of 5. ఏ గుడ్ వాచ్, డెఫినెట్లీ ఏ గుడ్ వాచ్. చూడండి.